పొగిడిన నోళ్లే తిడతాయా, ఆకాశానికి ఎత్తిన చేతులే అగాధంలో పడేస్తాయా? ఇప్పుడు రాజమౌళి విషయంలో అదే జరుగుతోంది. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పట్టంలో నిలబెట్టిన జక్కన్నని అందరూ తెగ మెచ్చుకున్నారు. ఇక త్రిబుల్-ఆర్తో ఆస్కార్ కలను కూడా నిజం చేశాడని ఒక రేంజ్ లో పైకెత్తేశాడు. ఇప్పుడు రాజమౌళి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో భారీ తారాగణం ఉంది. హైదరాబాద్ లో జరిగిన వారణాసి ఈవెంట్ లో రాజమౌళి అసహనానికి గురి కావటం, తాను దేవుణ్ణి నమ్మను అని స్టేట్మెంట్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి రాజమౌళి మాటలపై పెద్ద చర్చే నడుస్తోంది. సోషల్ మీడియాలలో బాయ్కాట్ వారణాసి #, ట్రెండ్ అవుతుంది. కొంతమంది నెటిజన్లు రాజమౌళిని సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం రాజమౌళి మాటల్ని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా హిందుత్వవాదులు జక్కన్నపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే దేవుని గురించి గతంలో రాజమౌళి మాట్లాడిన క్లిప్స్ ని కూడా పోస్ట్ చేస్తూ ఈ వివాదాన్ని మరింతగా పెంచుతున్నారు. ఇక బీజేపీ నేతలు రాజమౌళిపై మండిపడుతున్నారు. మాధవి లత, చీకోటి ప్రవీణ్ కుమార్, రాజాసింగ్ లాంటి వారు జక్కన్నపై తీవ్రమైన విమర్శలు చేశారు. హిందూ సమాజం రాజమౌళిని క్షమించదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. హిందూ దేవుళ్లను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించావంటూ జక్కన్నని టార్గెట్ చేశారు. ఇక రాజమౌళిపై పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైన విషయం తెలిసిందే. టెక్నికల్ ప్రభావం వల్ల అసహనానికి గురైన తన మనసులో మాటని బయటకి చెప్పిన రాజమౌళిపై ఇలాంటి విమర్శలు చేయటం కరెక్టేనా? దేవుణ్ణి నమ్మకపోతే దేవుడిపై సినిమాలు తీయకూడదా? సినిమాలు భక్తులు మాత్రమే తీయాలా? నాస్తికులకు ఆ హక్కు లేదా? అలా మన రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? ఎవరి మదిలోనైనా ఇలాంటి ప్రశ్నలు జనరేట్ అవ్వటం కామన్. మరి వీటికి సమాధానం ఉన్నాయా? తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తిని అలా దూషించడం ఏంటి? దేవుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం అనేది వ్యక్తిగత విషయం. దాన్ని బయటకి చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. రాజమౌళికి కూడా ఉంది. దేవుణ్ణి నమ్మను అని అంటే తప్ప? క్షమాపణలు చెప్పాలా? ఇదెక్కడి వితండవాదమో మీరే చెప్పండి. మరి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.